ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 8 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండను. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందరు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక ఎంతమాత్రమును ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. వ్యాఖ్యాన అంశం: స్తుతిపాత్రుడైన యేసు ప్రభుని సింహాసనములు, 7వ భాగం. వ్యాఖ్యాన అంశం: స్తుతిపాత్రుడైన యేసు ప్రభుని సింహాసనములు, 7వ భాగం. వ్యాఖ్యానం: అక్కడ శాపం ఉండదు. శాపగ్రస్తమైనదేదియూ అక్కడ ఉండదు. దేవుని గొర్రెపిల్లగా మన పాపము, శాపము, శిక్ష భరించి మోసుకొని పోయినవాడు, పాప సమస్యను సంపూర్ణంగా శాశ్వతంగా పరిష్కరించినవాడు, గొర్రెపిల్ల సింహాసనమునందు ఆసీనుడైన వాడుగా నిత్యత్వమంతటిలో ఉంటాడు. ఇక్కడ ఎన్నో కష్టాలు, నష్టాలు, శోధనలు, బాధలు అనుభవించి ఆయనకు నమ్మకంగా సేవ చేసిన వారే ఆయన సేవకులు. వారు ఎల్లప్పుడూ ఆయన్ను సేవిస్తూ బహు సంతోషంగా ఉంటారు. నిత్యం ఎల్లప్పుడూ ఆయన ముఖదర్శనం చేస్తూ ఉంటారు. ఆయన వారికి కనబడని క్షణం ఉండదు. ఇప్పుడైతే ఆయన భౌతికంగా కనబడనవసరమూ లేదు. అప్పుడైతే ఆయనతో కూడా సదాకాలం సంతోషంగా ఉంటాం. ప్రకాశమానమైన ఆయన చక్కని ముఖదర్శనం చేసుకుంటూ ఆయన నామం తమ నొసళ్ళ యందు కలిగి ఉంటారు. అక్కడ రాత్రి ఉండదు కనుక దీపకాంతి అక్కర్లేదు. వారు యుగ యుగాలు రాజ్యం చేస్తుంటారు. శ్రమానుభవ చీకటి కాలం ఎంత మాత్రమూ స్మరణకు రాదు. ఆశించవలసిన అవసరమేమీ కూడా ఉండదు. యేసు ప్రభుని అమూల్యమైన రక్తం వలన విమోచింపబడిన వారందరూ యేసు ప్రభుని సింహాసనములతో సంబంధం కలిగిన వారై ఉంటారు. అది శాశ్వతమైన సంబంధం. ఆయనతో కూడా సదాకాలం ఉంటారు. ఇంతవరకు ఆయన 5 సింహాసనాలను చూశాం. ఒకటి, ఇప్పుడు ఆయన తన తండ్రి సింహాసనంలో కూర్చుండి ఉన్నాడు. ఆయన యందు విశ్వసించిన మనం ఆయనతో కూడా లేపబడి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2:7 వచనం. రెండవదిగా, ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు మనం ఆయన ఎదుట నిలిచి ఆయన ఇచ్చే బహుమానాలను పుచ్చుకుంటాం. 2 కొరింథీ పత్రిక 5:10. మూడవది, ఆయన తన మహిమగల సింహాసనంపై ఉన్నప్పుడు మనం ఆయనతో కూడా ఉండి లోకానికి తీర్పు తీరుస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. నాలుగవది, మనం ఆయనతో కూడా ఏలుతాం. ఆయన మహాధవళ సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా ఆయన యొద్దనే ఉంటాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. ఐదవది, ఆయన గొర్రెపిల్ల సింహాసనం మీద ఉండగా మనం ఆయన ముఖదర్శనం చేస్తూ ఆయన వెలుగులో సంతోషిస్తూ ఆయన సేవిస్తూ ఉంటాం. యుగ యుగములు రాజ్యం చేస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. అయితే ఇట్టి శ్రేష్టమైన సత్యాలు తెలియని విశ్వాసులు ఎందరో ఉన్నారు. వారు ఇప్పటికీ శ్రమానుభవాల్లో విచారంతో నిరాశతో ములుగుతూ ఉన్నారు. అట్టి వారికి ఈ సత్యాలు ఎంతో ఆదరణ కలుగజేస్తాయి. మరికొందరైతే ఈ సత్యాలు తెలిసిన వారైనా వాటిని మర్చిపోతున్నారు. ఎంత విచారం! దృశ్యమైనవి అనిత్యములు అని, అదృశ్యమైనవి నిత్యములు అని దేవుని వాక్యములో ఉండగా, చూడండి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. అనేకులు క్షణకాలం ఉండునవియే శాశ్వతం అని అన్నట్టుగా వాటి మీదనే తమ లక్ష్యం ఉంచుతూ ఉన్నారు. ప్రస్తుత యుగంలో ప్రతి సంవత్సరం క్రొత్త ఆకర్షణలు, క్రొత్త అనుకూలతలు, క్రొత్త సుఖభోగాలు, క్రొత్త కల్పనలు, క్రొత్త సినిమాలు, క్రొత్త టెలివిజన్లు, వీడియోలు, క్రొత్త వింతలు, వినోదాలు. క్రైస్తవులమైన మనం దేవుని వాక్యం శ్రద్ధతో చదువుకుంటూ ఆశతో ఆలకిస్తూ అందరి వాగ్దానాలు
మనస్కరించటం ఎంతో అవసరం, ఆశీర్వాదకరం. దేవుని వాక్యంలో మనం నిలిచి ఉండేలా దేవుని ఆత్మ సహాయం మనకెంతో అవసరం. మనం మన ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొని ఉందాం. ఆయనను, ఆయన వాక్యాన్ని మరెక్కువగా ప్రేమిద్దాం. ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తూ ఉందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడై ఉండునుగాక. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.